నమస్తే మాస్టర్. నమస్తే అని చెప్పండి. ఫస్ట్ టైం మాస్టర్ నేను రావడము. నాకు బ్రీత్ చేస్తూ ఉంటే ఆయాసంగా ఉంటుంది మాస్టర్. అంటే ఇట్లా బ్రీత్ అన్నది కొంచెం ఆయాసంగా అవుతుంది. ఏం పర్వాలేదండి, తగ్గిపోతుంది. మనం ధ్యానం లోపల అంటే మనకు బాడీ లోపల ఎన్నో క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంటాయి. మీకు ఇదివరకు ఏమన్నా ఆయాసం యొక్క ఆయాసం అని కాదు, అదేదో అంటారు కదా, అంటే మనకి దేవుడు రావడం పూనకాలు అంటారు కదా, అలాంటిది అయ్యింది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ అయ్యేది. నాకు ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా అలాంటి వైబ్రేషన్స్ అవుతా ఉంటాయి. ఎస్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఏంటంటే ఇందులో మనము విశ్వశక్తి అంటే అమ్మ అంటాము, అమ్మ అనుకోవచ్చు. ఓకే, విశ్వశక్తి రకరకాల రూపాల్లో రావడానికి అది వస్తున్నా కానీ మనం మన ఇక్కడ మన ధ్యానం యొక్క దగ్గరికి వచ్చేసరికి అంటే మనము చక్కటి బ్యాలెన్స్ గా ముందుకు వెళ్తాం అన్నమాట. కాబట్టి చెప్తాం, అమ్మ నాకు బ్యాలెన్స్ గా చక్కగా ముందుకు వెళ్ళేలాగా తీసుకెళ్ళండి అని చెప్తాం అన్నమాట. ఎప్పుడైనా మనము ఎక్కడ కనుక కంగారుగా ఫాస్ట్ గా వెళ్ళినా మనం కంగారు పడ్డా, మన ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డా ఏమవుతుంది అంటే మన ధ్యాన సాధన ఆగిపోతుంది కదా. అందుకే ఏంటంటే అమ్మ నన్ను ఇంకొంచెం బ్యాలెన్స్ గా, ఇంకొంచెం ప్రేమగా, ఇంకా బ్యాలెన్స్ గా తీసుకెళ్ళమ్మా అని చెప్తాం అన్నమాట. సో ఎంత శక్తి కావాలో అంతే నాకు ఇవ్వమ్మా అనేసి చెప్తాం. చెప్పడం వల్ల ఇంకోటి అంటే ఎవరైనా మన లోపలికి దేవతలు వస్తున్నా కానీ రావడం నిజమేనా మాస్టర్? అదే వస్తున్నా కానీ ఒకవేళ ఉన్నా కానీ ఓకే అలాంటి ఉన్నా కానీ అలాంటి నాకు బ్యాలెన్స్ గా ఏమొచ్చినా కానీ నాకు బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, మన శరీరంలోకి వేరే వాళ్ళు ఎందుకు రావాలి చెప్పండి, మనం ఆల్రెడీ ఉన్నాం కదా. కాబట్టి ఇక్కడ ఈ ధ్యానం యొక్క పద్ధతిలో మన శరీరంలోకి వేరే వాళ్ళని మనం రానివ్వము. ఒకవేళ రానిచ్చినా వాళ్ళు వచ్చినా కానీ ఓకే, వాళ్ళు ప్రేమతో మన దగ్గరికి అలా వచ్చినా కానీ మన కంట్రోల్లో ఉంటాం అనమాట. మనం మాస్టర్స్ గా ఉంటాము, వాళ్ళు వాళ్ళ మాట మనము, అర్థమైందా, మనం మాస్టర్స్ గా ఉంటాము. వీళ్ళందరం మాస్టర్స్ ఇక్కడ. సో మనం చెప్పింది ఏదైనా బ్యాలెన్స్ గా ఉంటాము. ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఎవరైనా వచ్చారు అనుకోండి, దేవతలు ఎవరన్నా వచ్చారు అనుకోండి, వాళ్ళు వస్తే ఏంటి అయినా కానీ బ్యాలెన్స్ గా అంత మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి కదా. బ్యాలెన్స్ ఉండాలి, మన చేతుల్లో ఉంచుకుంటాం అన్నమాట. అన్ని కూడా మనకు తెలియకుండా ఏది జరగదు, అదే మాస్టరీ. ఓకే, ఒకవేళ అలా జరుగుతున్న సంభావ్యత అనిపిస్తే, అమ్మ నమస్కారం అమ్మ, నేను మాస్టర్ గా ఉండాలనుకుంటున్నాను, బ్యాలెన్స్ గా ఉండాలనుకుంటున్నాను ఓకే అని చెప్పేసి క్లియర్ గా చెప్పినప్పుడు మరి ధ్యానం లోపల గొప్ప దేవీ దేవతల శక్తులే వస్తాయి. కాబట్టి వాళ్ళందరూ ఓకే అమ్మా అని మన ఇచ్ఛాశక్తికి, ఫ్రీ విల్ కి రెస్పెక్ట్ ఇస్తారు అన్నమాట. రెస్పెక్ట్ ఇచ్చి ఓకే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, సో అప్పుడప్పుడు మన లోపలికి మనకి దేవతల సహాయం గురించి వస్తుంటారు, కానీ వచ్చినా కానీ అది మనము అడిగి చక్కగా మాట్లాడి ఏదైనా కానీ మనం బ్యాలెన్స్ లో ఉంటాం. గుర్తుంచుకోండి, మనం వచ్చిన ఇలా షేక్ అయిపోయి ఊగిపోవడం అలాంటి చేసామనుకో భయపడతారు, ఇంట్లో భయపడతారు. కాబట్టి అవన్నీ కూడా మనం ఏదైనా బ్యాలెన్స్ గా ఏదైనా శక్తి ఏమైనా వచ్చినా ఆ శక్తి వచ్చినా మనం మాట్లాడి చక్కగా మనం బయట కదలకుండా చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంటుంది మాట్లాడి చక్కగా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. బ్యాలెన్స్ లో ఉంటాం, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, క్లియర్. బ్యాలెన్స్ అనేది మనము చాలా దూరాలకి వెళ్ళడానికి బ్యాలెన్స్ అనేది చక్కగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.